నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. సార్ ఎక్కడ? బయటికి వెళ్ళారా? భలేగా ఉందిరే. అరే అయ్యగారు కాబోయే భార్య. ఏయ్ టోపీ తీవియా? టోపీనా? ఇవ్వయ్ అంటే. ఏయ్ బరింతి. వద్దమ్మా పరుగు పోతుంది. ఆ ఏడు మొఖానికి తోడు పరుగు ఒకటి. రేయ్ పిచ్చి పిచ్చిగా ఉంటే పళ్ళు రాళ్ళ కొడతాను జాగ్రత్త. ఏమయ్యా ఓడిపోయావు కదా ఇంకా పరువు మర్యాదలు ఏమిటి? తీ. తొందరగా ఇవ్వు ఇవ్వు. కొయ్ కాసుకోండి లోపల బయట. వేయండి 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 వేయవయ్యా వేయవయ్యా అంటే. లోపల బయట. బల్ల మీద డబ్బులేలో వేరా పిసినారు వెతవా. కోట కావాలి. నాది లోపల 10 రూపాయలు. నాది బయట 10 రూపాయలు. నాది 5. నాది 10. నాది లోపల 20. లోపల 50. నాది 20. ఓకే ఓకే ఓకే. బయట 10 రూపాయలు. ఏమన్నా కట్టేవాళ్ళు ఉన్నారా? ఏమైనా కానిస్టేబుల్ నువ్వు కడతావా? డబ్బులు లేకుండా టోపీ పోయింది. దండం పెడతాను. నీ దగ్గర ఎంత ఉంది? వెయ్యి. నీ దగ్గర ఎంత ఉంది? 12. నాది 20. ఓకే వెయ్యి. వెయ్యి. రెడీ. ఎలా ఉంది? ఇది పోలీస్ స్టేషన్ క్లబ్బా? క్లబ్బే. నన్ను రమ్మని నీ పాటకు నువ్వు వెళ్ళిపోతే ఏమిటర్థం? నేను రమ్మన్నానా? రమ్మన్నావని అనుకున్నాను. నువ్వు రావడానికి లేట్ అయిందా? లోనున్న వాళ్ళని బయటకు రమ్మన్నాను. వాళ్ళు లోన బయట ఆడుకుందావా అని అడిగారు. అదే ఆడుకుంటున్నాం. ఇప్పుడు మనం అమ్మాడి ఓ అమ్మాడి గుల్ గులాబీ గుమ్మాడి నువ్వంటే ఓ యమ్మో యమయసటం ఓకే అంటే లాగిద్దాం నవలసటం. రాచిలక లవ్ రసగుళిక వస్తే బస్తీ చూడదాం. అమ్మాడి ఓ అమ్మాడి గుల్ గులాబీ గుమ్మాడి నువ్వంటే ఓ యమ్మో యమయసటం ఓకే అంటే అయ్యయ్యో మహకసటం. అమ్మాయి గారు మొదలయ్యింది వారు నేనాగనింకా కిస్మి వన్స్ మోరు. అమ్మాడి ఓ అమ్మాడి గుల్ గులాబీ గుమ్మాడి నువ్వంటే ఓ యమ్మో యమయసటం ఓకే అంటే లాగిద్దాం లవ్లసటం. రాచిలక లవ్ రసగుళిక వస్తే బస్తీ చూడదాం. అమ్మాడి ఓ అమ్మాడి గుల్ గులాబీ గుమ్మాడి ఓకే అంటే లాగిద్దాం లవ్లసటం. పెట్టెలు చూపించినప్పుడు చెప్పాను ఇన్నావా? కేకుల రూపంలో తలకాయలు చూపించాడు. ఇప్పుడు మనం ఒరిజినల్ తలకాయనే తీసుకోవడానికి వచ్చాడు ఏమో. ఇదేంటండి
దైవమే మా ఇల్లు ఎత్తుకుంటూ వచ్చినట్టుగా ఉంది. కష్టాలు వచ్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాలు నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకుంటారు. కష్టాలు తీరిపోగానే ఆయన మర్చిపోయి బొచ్చే కథ పోయింది అనుకుంటారు. మీలాంటి వాళ్ళకి చావు దెబ్బ తగిలితే గాని ఈ ఆదిశేషు గుర్తుకు రాదు. అయ్యయ్యయ్య! అంత మాట అనకండి. గవర్నమెంట్ అంటూ ఉన్నంత వరకు, ఎలక్షన్లు అంటూ ఉన్నంత వరకు మిమ్మల్ని మేము మర్చిపోతామా? వా! తప్పు కదండి. మర్చిపోకపోతే గాంధీ పార్కు ఇంకా ఆదిశేషు పేరున మారలేదే, కానీ డబ్బు మాత్రం మింగేశాం. ఆదిశేష్ గారు, నేను పెట్టాల్సిన సంతకం స్ట్రాంగ్ గా పెట్టేశానండి. కానీ ఆ చిత్రలేఖ ఐఏఎస్ లేదు, ఆవిడ గారే ఇంతవరకు పెన్ను కూడా బయటికి తీయలేదు. ఒకవేళ తీసినా ఇంకైపోయింది అంటుంది. కాబట్టి మీరు కూడా నా పొజిషన్ ఏంటో కొంచెం అర్థం చేసుకోవాలి. శ్రీరామచంద్రమూర్తి, 1 కాదు 2 కాదు 30 కోట్లు నా డబ్బుతో పదవి నిలబెట్టుకుని ఇప్పుడేం చేయలేనంటావా? నీ ఉద్దేశంలో ముఖ్యమంత్రి కంటే ఐఏఎస్ ఆఫీసర్ పవర్ఫుల్లా? నీ మాయ మాటలు విని నీకు ఓట్లు వేసిన వెర్రిచనంలో నేను ఒకటి కాదు, నీ పదవి నిలబెట్టిన భగవంతుణ్ణి. ఐ విల్ సీ. బావా ఈయన ఊపు చూస్తుంటే నీ పొజిషను ఏంటోరా బాలరాజు, కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం. ఈ కప్పలతోటి పాములతోటి నా పొజిషనే కప్పలు తక్కిడైపోయింది. ఏంటో బావా. జాలిపడక్కర్లా. ఈ కప్పల్ని పాముల్ని తక్కెట్లో పెట్టి నా పొజిషన్ ని బ్యాలెన్స్ చేస్తా. ఆ గాంధీ పార్క్ కి సంబంధించిన విషయాన్ని సీఎం గారు తన వ్యక్తిగత పూచీపై అప్రూవ్ చేయమని చెప్పారండి. సీఎం గారే కాదు, పిఎం గారు చెప్పిన న్యాయానికి విరోధమైన పనులు ఈ చిత్రలేఖ ఎప్పుడు చేయదని చెప్పండి. ఇంకోటి, ఈ గాంధీ పార్క్ విషయంలో మళ్ళీ నాతో చర్చలు పెట్టుకోకూడదని నేను చెప్పానని చెప్పండి. ఖచ్చితంగా చెప్పరండి. అలాగే. ప్లీజ్ గో. భారతి, మీ అమ్మగారికి ఏదో సీరియస్ గా ఉందంటే హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏమయ్యా, బుద్ధుందా నీకు? ఈవిడ ఎందుకు లోపలికి? డాక్టర్, మా అమ్మని చూడాలి. కంగారు పడక, నేను చెప్తున్నా కదా, మీ అమ్మకి ఏమీ కాదు. నువ్వు అనవసరంగా భయపడకు. కాసేపు బయట వచ్చి వెళ్ళు వెళ్ళు. ఏమైంది? అమ్మగారి మీద యాసిడ్ పోశారమ్మా. యాసిడ్ పోసారా? ఎవరు? తెలీదమ్మా. యాసిడ్ పోసిన వాడిని గౌతమ్ గారు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఇంటరాగేట్ చేస్తున్నారు. ఎందుకు యాసిడ్ పోసావు చెప్పరా? చెప్పరా? గౌతమ్, మా అమ్మ మీద యాసిడ్ పోసింది ఎవరు? వీడే. ఎందుకురా మా అమ్మ మీద యాసిడ్ పోసావు? ఎందుకురా మా అమ్మ మీద యాసిడ్ పోసావు? చెప్పు చెప్పు చెప్పరా చెప్పు. నన్ను ఎందుకు అడుగుతావు? మీ అమ్మ మీద యాసిడ్ పోయమని మీ నాన్న చెప్తే పోసాను. వెళ్ళి మీ నాన్న అడుగు పో. సార్, ఆ అమ్మాయి పిస్టల్ తీసుకుని వెళ్ళిపోతాం సార్. భారతి, భారతి ఆగు. భారతి, నీకేమైనా పిచ్చెక్కిందా? భారతి, భారతి, ఏమిటమ్మా ఇది? భారతి భారతి అని నన్ను మోసగించొద్దు. ఇక నేను మోసపోను. మా అమ్మ నిన్ను సరిగ్గానే అర్థం చేసుకుంది. కట్టుకున్న భార్య పైన యాసిడ్ పోయించావే, అసలు నువ్వు బ్రతికుండడమే తప్పు. నువ్వు చావాలి.
మిస్టర్ చంద్రశేఖర్, మీ భార్య మీద యాసిడ్ పోయించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా.